హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది మనం రవ్వతో, బొంబాయి రవ్వతో చేసుకునే స్నాక్ ఐటెం అండి ఇది. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే మిరియాల పొడి అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వాము 1.5 టీ స్పూన్. అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ మనం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి బాగా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మనం ఆయిల్ అంతా ఈ పిండికి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలండి ముద్దలాగా. మరీ మనకి గట్టిగా ముద్ద అవ్వకూడదు. కొంచెం మనకి కొంచెం చపాతీ పిండి ఎలా ఉంటుంది చూడండి, అలా వస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలన్నా మనం ఇలా ఒత్తుకోవాలండి మెత్తగానే. అప్పుడు మనకి రవ్వ మెత్తపడుతుంది. ఇలా మనం బాగా ఒత్తుకున్న తర్వాత పైనుంచి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని ఒక 20 నిమిషాలు నాననివ్వాలండి. మనకు నానితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని మనం 20 నిమిషాలు నాననిచ్చుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత మనం ప్లేట్ తీసి చూస్తే చూసారు కదా, మనకి ఇలాగా మెత్తగా వస్తుంది. మీకు గట్టిగా వస్తే కనుక కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. మనకు ఉప్మా రవ్వ కదా, కొంచెం వాటర్ బాగానే పడుతుంది. ఇప్పుడు నేను దీనికి ఫోర్క్తో చేస్తానండి, గవ్వల్లా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్లా తీసుకోవాలి. చూసారు కదా, పెద్ద పెద్ద కన్నా మనకు చిన్నగా తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని ఫోర్క్ని వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని మనం ఆ ఫోర్క్ ఉన్న సూదులా ఉంటాయి చూడండి, వాటి మీద పెట్టుకుని జస్ట్ మనం గవ్వలు ఎలా వస్తే మనకు షేపు అలా దాన్ని స్లోగా ఇలా తిప్పుకోవటమే. చూస్తున్నారు కదా, మనం ఇలా రౌండ్ తిప్పుకుంటే మనకు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేపు. ఇలా చేసుకోవడం అండి, ఇదైతే చాలా ఈజీ. మనం వీటిని గవ్వలు చేసుకునేటప్పుడన్నా మనం చేసుకోవచ్చు. మనకి గవ్వలకి చెక్క ఉంటుంది కదా, అది లేకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా, మన దగ్గర ఫోర్క్ లేకపోయినా ఈ గరిటతో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఆ ముద్దని చిన్న ముద్దని తీసుకుని మనం గరిటని వెనక్కి తిప్పి ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటే మనకి గవ్వల్లాగా షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగే మిగతావన్నీ మనం చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బొంబాయి రవ్వ కదా, టైం పడుతుంది మనకి కలర్ రావడానికి, వేగటానికి. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒక చోటే వేగుతాయి, ఒక చోట వేగవు కదా. సో ఇలా నీట్గా మనం ఫ్రై చేసుకోవటమే. చూసారు కదండి, బాగా రంగు వచ్చినాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఈ టైంలో మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సూపర్ క్రంచీ క్రిస్పీగా ఉండే రవ్వ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. ఈసారి మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు ఈ స్నాక్ రెసిపీ చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.